ఒక్క రంగంలో మన యొక్క ముఖ్యమంత్రి గారు అంటే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెడుతుండ అనేది దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అంటే ప్రభుత్వం అంటే కేవలం ఏమంటారు ఉచిత పథకాలు, తర్వాత ఏమంటారు పని ఉన్నా లేకున్నా ఇది ఖజానాను ఖాళీ చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ప్రైవేట్లో గవర్నమెంట్లో నలుగురు చేసే పని ప్రైవేట్లో ఒక్క వ్యక్తి చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటే వీళ్ళని కూర్చుండబెట్టి మేపాల్సిన, అంటే ప్రభుత్వం అంటే రెండే, మన ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నప్పటికీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే కంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటారు కాంగ్రెస్ లో ఆ యొక్క ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసేసి ఆయనకు తోచినట్టుగా చేసుకుంటూ పోతున్నాడు. సో అట్లా ఇక అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలి దాన్ని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే కంటే. ఎందుకంటే కాంగ్రెస్ లో ఒకప్పుడు సమిష్టి నిర్ణయాలు జరుగుతుండే. సో ఈ సీనియర్ మంత్రులు గాని కొద్దిమంది వీళ్ళే యొక్క ఏమంటారు అభివృద్ధి నిరోధకులుగా, వీళ్ళే ఇప్పుడు ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి ఉండాలి. 4 శాఖలో ఒక్కొక్క మంత్రి ఎందుకు ఉంటాడు? 4 బట్టి గారు తీసుకోండి, అన్ని ఆయన్నే ఉన్నాడు. ఏది ఉప ముఖ్యమంత్రి ఆయన్నే, విద్యుత్ శాఖ మంత్రి ఆయన్నే, ఇంధన శాఖ మంత్రి ఆయన్నే, ఇంకా 2 శాఖలు ఉన్నాయి. ఓకే, సో ఇట్లా ఇక ముఖ్యమంత్రి ఆయన 4 శాఖలు ఉన్నాయి. ధనసరి అనసూయ గారు ఆమెకు 4 శాఖలు ఉన్నాయి. ఆమె పేరేంది కొండా సురేఖమ్మకి 4 శాఖలు ఉన్నాయి. ఎందుకు మిగతా ఎమ్మెల్యేలకు వాల్యూ లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క మంత్రి ఇవ్వచ్చు కదా. పర్యాటక శాఖ మంత్రి ఆయన 2-3 శాఖలు ఉన్నాయి జూపల్లి. మళ్ళీ ఏం పర్యాటక శాఖలు ఇప్పటి వరకు ఒక కాంక్రీట్ చర్య చెప్పండి. మీరు ఏ రంగం అన్న తీసుకోండి దయచేసి. యూ టేక్ ఎనీ ఫీల్డ్. ఓకే, ఇలా వరదలు వస్తున్నాయి, కేసీఆర్ని తిట్టినాం. ఓకే, కార్లు బోట్లు అవుతున్నాయి, బోట్లు కాకుండా చేస్తా అని. నువ్వేం చేసినావయ్యా? 2.5 సంవత్సరాలు తక్కువ టైం కాదు కదా. 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో కార్లు బోట్లు కాకుండా ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దయచేసి చెప్పండి. ఇప్పుడు ఉన్న డబ్బులని ప్రజలు కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి వానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, లేకపోతే ఆయనకి కుసుండబెట్టి మేపుతా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటే నువ్వు ఏం కష్టపడ్డావు? నువ్వు ఉన్న సిస్టమ్స్ ని మార్చడానికి, లేకపోతే ఒక సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడానికి, సంపద సృష్టించడానికి నువ్వు పీకింది ఏంది చెప్పండి. ఇట్లనే కంటిన్యూ అయితే ప్రజలు నువ్వు ఆ పంచిపెట్టడానికి ట్యాక్సులు, ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు వాళ్ళు ట్యాక్సులు కట్టరు. ఎందుకు కట్టరంటే వాళ్ళ దగ్గర సంపద లేదు. సంపద వాళ్ళ దగ్గర రావాలంటే యూ నీడ్ టు డెవలప్, అభివృద్ధి చేయాలి. కాబట్టి ఈ నీడ్ టు ఇన్వెస్ట్, అంటే ఎక్కువ డబ్బులు అభివృద్ధికి కేటాయించాలి, సమస్యల పరిష్కారానికి కేటాయించాలి. నువ్వు అట్లా చేస్తలేవు. ఒకటి కట్టిన ట్యాక్సులు తీసుకుపోతున్నావు, కుసుండబెట్టి మేపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నావు, లేకపోతే పంచిపెట్టే పథకాలు అంటున్నావు. ఎందుకంటే ఆ రెండింటి ద్వారా నీ కోట్లు వస్తాయని ఒక భ్రమలు ఉన్నావు. అది కంటిన్యూ చేయలేవు. దట్ విల్ నాట్ పాసిబుల్. నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు దేశంలో ఒక ప్లానింగ్ కమిషన్ ఉండే, అది ఎత్తేసిండు ఆ నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు. ఓకే, సో నీతి ఆయోగ్ అనే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టిండు. దాన్ని చెప్తే అది వినేది లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి సిఫార్సుని, దానికి ఫండ్స్ అలొకేట్ చేసి దాన్ని చేసేది లేదు, దాన్ని నిర్వీర్యం చేసిండు. ఇది కేంద్రంలో ఉండేటువంటి ప్లానింగ్ కమిషన్. రాష్ట్రానికి అధికారికంగా ప్లానింగ్ కమిషన్ లేదు, కానీ దాని స్థానంలో 2 బోర్డులు ఉన్నాయి. ఓకే, దాని పేరేంది? ఒకటేమో తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అని, ఓకే, ఇంకోటేమో తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అని. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ వీటికి అధ్యక్షులు ఓటరా అంటే, చైర్మన్లు ఓటరా అంటే మళ్ళీ గదే చిన్నారెడ్డి దేనికి ప్లానింగ్ కమిషన్ ఉంటాడు, అడ్వైజరీ ఉంటాడు, మళ్ళా ఆ యొక్క గల్ఫ్ యొక్క విదేశీ దానికి ఉంటాడు. ఎన్నిటికుంటాడు చిన్నారెడ్డి? బట్టి తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీకి మళ్ళీ ఇదే బట్టి చైర్మన్ ఉంటాడు. మరి వీళ్ళేం బిక్తున్నారు? ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో వరదలు రాకుండా చేయడానికి 2.5 సంవత్సరాల్లో మీరు ఈ స్టేట్ యొక్క ప్లానింగ్ కమిషన్లు, ఈ బోర్డులు ఏం చెప్పినాయి? మీరు ఏం సిఫార్సులు చేసినాయి? చైనాలో ఇట్లా వరదలు రాకుండా ఏం చేస్తున్నారు? జపాన్లో ఏం చేస్తున్నారు? సింగపూర్లో ఏం చేస్తున్నారు? అమెరికాలో ఏం చేస్తున్నారు? నువ్వేం బీకినావు? మళ్ళా నా పోటీ పక్క భోపాల్ తోటి కాదు, నా పోటీ ఢిల్లీ తోటి కాదు, నా పోటీ షికాగో తోటి, నా పోటీ షాంఘై తోటి అని న్యూయార్క్ తోటి అని చెప్పుకుంటాడు ఈ ముఖ్యమంత్రి.
మరి ఆ దేశాలు ఏం చేస్తున్నాయో అందులో ఒక్క చర్య అన్న నువ్వు చేసినావా ముఖ్యమంత్రి గారు? ఎవరి చెవులలో తామర పూలు పెడతావు కదా? ఫ్యూచర్ సిటీ కడతా అని అంటున్నావు, ఆడ రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నావా? నీకు సంబంధించిన వాళ్ళు భూములు కొనుక్కున్నారా? ఏం బిక్తున్నావు మాకు తెలియదు. చేసుకుంటే చేసుకోరా అయ్యా, అలా ఎంతో కొంత మనకు లాభం వస్తుందేమో చూద్దాం. అది నువ్వు కంప్లీట్ చేసి ఎన్ని కంపెనీలు వస్తాయో చూద్దాం. కానీ ఉన్న సిటీలను ఫ్యూచర్ సిటీలోకి చేయడానికి నీకేం నొప్పి అవుతుంది? అంటే రెండు ఇండియాలను తయారు చేస్తావా? ఒకడేమో ధనవంతులు ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉంటాయి, ఇంకోటేమో పేదవాళ్ళు అట్లనే పేదవాళ్ళుగా ఉండాలనా? ఉన్న సిటీలని చైనా ఉంది, అమెరికా ఉంది, ఇంకో దేశం సింగపూర్ ఉంది. మొత్తం దేశాన్ని బాగు చేసిందా? ఓన్లీ ఒక పర్టికులర్ గడ్డను పట్టుకొని ఇది ఒకటే అభివృద్ధి ఉండాలి, మిగతాదంతా జనాలు అట్లనే చచ్చిపోయినట్టు ఉండాలి, మేము చిల్లరిత్తనే బతకాలనే ఈ రెండు ఇండియాలను ఎందుకు తయారు చేస్తున్నావు? ఉన్న సిటీలను ఎందుకు మార్చవు? దిస్ ఇస్ నాట్ ద వే. ఇది కరెక్ట్ కాదు. అది అర్థమైందా? ఇవాళ మొదటి ఫేజే వాడు ఎల్లంటి వాడు అన్ని రోజులు చేసి 69 కిలోమీటర్లకి 15,000 కోట్లు వాడిని గుదిబండ చేసిపోయిండు, కాలయాపన చేసిండు, టైం వేస్ట్ చేసిండు. మళ్ళా వాడు దోసుకున్నది, వాడు అప్పు తెచ్చింది, వాడి మిత్తి అన్ని మన ఎత్తి మీద చేసిపోయిండు 15,000 కోట్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? ప్రధానమంత్రి దగ్గర పోయి రెండో ఫేజ్ కి 129 కిలోమీటర్లు మెట్రో ఫేజ్ కట్టాలంటే 38,000 కోట్లు, 38,456 కోట్లు కావాలంటుండు. 38,000 కోట్ల పైన కావాలని అడుగుతున్నాడు. అంటే ఈ 38,000 కోట్లు, ఆ 15,000 కోట్లు అంటే 53,000 కోట్ల పైన మెట్రో 200 కిలోమీటర్ల మెట్రో కట్టడానికి వ్యక్తే నువ్వు 100 ఏళ్ళు నడిపినా నీ అసలు వడ్డీ కలిపి రావు. దీన్ని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అప్పు దానికి పెట్టిపోతాడు. ఇక ఎవడు కట్టాలి? నా కొడుకు, నా మనవాడు, వాని కొడుకు కట్టుకుంటా పోవాలి. ఇక ఎన్నేళ్ళైనా తీరది. ఇలా నాది సంపన్న రాష్ట్రం అంటారు. ఎంత 19 లక్షల కోట్లు రాష్ట్ర సంపద అయితే అందులో ఇంచుమించు 9 లక్షల కోట్లు అప్పే ఉంది, 44% అప్పులే ఉన్నాయి. ఆ సంపద కూడా ఎట్లయింది? రేట్లు పెంచుకొని సంపద అంటున్నారు. ఎకరం భూమి 100 కోట్లు చేసి సంపన్న రాష్ట్రం అంటారు. ఎవడు కొంటాడు 100 కోట్లకి? ఎవడు కొనడు. అంటే కాగితం మీద రాసుకునే లెక్కలు. తలసరి ఆదాయం నా దేశంలోనే గొప్ప అంటారు. ఎవంది తలసరి ఆదాయం? 5% ఉన్నది గొప్ప. మొత్తం సంపద అంతా 5% వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం భూములు గీములు అన్ని 5 నుంచి 10% దగ్గర ఉన్నాయి. 90% మంది పేదోళ్ళు ఉన్నారు. ఈ 5% దగ్గర ఉన్న సంపదను తీసుకుపోయి ఈ 100 మందితో డివైడ్ చేసి ఇక మీరు అందరు ధనవంతులు అంటున్నారు. మరి పంచుర్రి, మీ దగ్గర ఉన్న 5%, 10% ఉన్న దగ్గర భూములు కానీ సంపద కానీ అందరికి పంచుర్రి, అప్పుడు తలసరి ఆదాయం కరెక్ట్ అవుతుంది. అంటే 5% ఉన్న వాళ్ళదే తలసరి ఆదాయం, మిగతా వాళ్ళందరూ పేదోళ్ళే 90% మంది. అంటే కాగితం మీద చెప్పే లెక్కలు వేరున్నాయి, గ్రౌండ్ రియాలిటీ వేరుంది అని చెప్తున్నాను నేను. సో అట్లా నువ్వు ఏ రంగం అన్న తీసుకోండి దయచేసి. మనము కేసీఆర్ని తిట్టినాము, మోడీని తిడుతున్నాం. వాళ్ళు వద్దని కాంగ్రెస్ని ఎందుకు తెచ్చుకున్నాం? ప్రజాస్వామ్యం ఉంటుంది, అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది, పేదోనికి టెంపరీగా సాయం చేస్తాం. కానీ వాళ్ళ బతుకులు మార్చి వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కునే స్థాయికి వాళ్ళ సంపద పెరిగేటట్టు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు